జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాం. లత గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, లలిత అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. అందున ఇది కలియుగం. రకరకాల ఈతి బాధలతో మనం బాధపడుతూనే ఉన్నాం. లలితా సహస్రనామాలు చేసేవాళ్ళు అనుభవపూర్వకంగా అమ్మవారి అనుగ్రహాన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారో చెప్పలేము. అసలు చాలా అద్భుతంగా. కాకపోతే కొంతమందికి మాకు చదవటం రాదండి, కొంతమందికి చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏమిటి ప్రత్యామ్నాయం? అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు? చాలా చక్కగా అడిగావు పద్మిని. ప్రతి పౌర్ణమికి కూడా లలితా సహస్రనామం గనక మనం 9 సార్లు చదివితే అమ్మవారు స్వయంగా ఆవిడ ప్రెజెన్స్ చూపిస్తారు, వచ్చి కూర్చుంటారు. తిరుగు ఉండదు అనమాట. 9 సార్లు లలితా సహస్రనామం పారాయణం చేస్తే. పైగా నేను ఈ శ్రీచక్రాల గురించి చెప్పాను కదా నీకు, పెట్టుకోవాలని చిన్న శ్రీచక్రాలు. అది కూడా మనం స్ఫటికది ఇదేమో పంచలోహాలది చిన్నది. ఈ సైజు శ్రీచక్రం అని చెప్పటం జరిగింది కదా. ఈ శ్రీచక్రం ని పెట్టి కూడా ఏమి రాకపోయినా ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదంటే ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అన్నా కూడా చాలు. ఏమీ రాకపోతే మాకు హ్రీం రాదు శ్రీం రాదు అంటే ఓం శ్రీమాత్రే నమః అని కూడా రోజు శ్రీచక్రానికి పూజించుకొని, ఇప్పుడు ఏదైతే 7 నామాలు చెప్తున్నానో ఆ 7 నామాలతో గనక శ్రీచక్రాన్ని పూజిస్తే లలితా సహస్రనామం చదివిన ఫలితము అని ఆదిశంకరాచార్యుల వారే ప్రత్యేకంగా ఈ 7 నామాల గురించి తెలియజేశారు. ఆ 7 నామాల్ని తెలియజేయబోతున్నారు. రైట్ అక్క, చూద్దాం ఆ 7 నామాలు ఏంటో. సప్త నామాల లలితా సప్త నామావళి అంటాం అన్నమాట. ఇది స్వయంగా అప్పుడు స్వామి మనకు చెప్పారు, లలితా సహస్రనామము గొప్పతనం చెప్పారు. ఇవి ప్రతిరోజు తప్పకుండా ఈ 7 నామాల్ని 7 సార్లు చదివితే చాలా మంచిది. 7 7s are 49 టైమ్స్ అన్నమాట. ఓం శ్రీమాత్రే నమః, ఓం అన్నదాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయే నమః, ఓం కటాక్ష కింకరి భూత కమలాకోటి సేవితాయే నమః, ఓం శివశక్త్యైక్య రూపిణ్యే నమః, ఓం లలితాంబికాయే నమః అంటూ 7 నామాలతో శ్రీచక్రాన్ని పూజించిన లలితా సహస్రనామం చదివిన ఫలితం కలుగుతుంది అనమాట. అద్భుతం. 7 నామాలు అయితే ఇది 7 సార్లు చెయ్యాలి. 49 టైమ్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి శ్రీచక్రం నేను ఇప్పుడు కాదు పద్మిని, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా శ్రీచక్రాన్ని నేను ఏమీ లేదు, అమ్మవారికి ఆహార్యం అంటే మనం ఇచ్చే కుంకుమే అమ్మవారికి ఎంతో ప్రీతి అనమాట. నేను ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ప్రతిరోజు కూడా ఎన్నో సంవత్సరాలు పూజించినటువంటి శ్రీచక్రం చక్కగా ఇక్కడ ఉంది. అలాగే మీరు అన్నట్టుగా స్ఫటికంతో చేసింది చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నది కూడా దీని మీద ఇలాగా కుంకుమార్చన చేస్తూ ఈ నామాలు కూడా చూపిద్దాం. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన 7 నామాలను కూడా 7 సార్లు 7 into 7 49 టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది. రైట్ రైట్. అద్భుతంగా. ఇలా శ్రీచక్రం కూడా ఇంట్లో ఉండొచ్చు. ఇది చిన్న సైజే కాబట్టి ఖచ్చితంగా ఉంచుకొని చెయ్యొచ్చు. పౌర్ణమి రోజు శ్రీచక్రాన్ని మనం ఆరాధించిన విశేషమైన ఫలితం అమ్మవారు మనకి కలుగజేస్తారు. అలాగే చంద్రుని వెన్నెల్లో కూర్చొని ఎవరైతే లలితా సహస్రనామం పారాయణం చేసినా, ఇప్పుడు నేను చెప్పిన ఈ లలిత సప్తనామావళి అంటారు దీన్ని, ఈ లలితా సప్తనామావళి పారాయణం చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు కుదరకపోతే మంగళ శుక్రవారాలు చేసుకోవచ్చు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కోసము. అమ్మవారు దయగల తల్లి, మనకి ఎటువంటి కష్టం వచ్చినా అమ్మ శరణే వేడతాం. ఆఖరికి త్రిమూర్తులు కూడా అమ్మవారి శక్తే మేము, అమ్మవారి యొక్క సంకల్పమే మేము అని కూడా తెలియజేస్తారు. అద్భుతం. అయితే అష్టమి తిథి కూడా అమ్మవారికి లలితాదేవికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి తిథి. అష్టమి చంద్ర విభ్రాజ అనే నామం కూడా ఉంటుంది కాబట్టి అష్టమి తిథుల్లో కూడా ఈ లలితా సప్తనామావళిని కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా పౌర్ణమి తిథి చేసుకోవచ్చు, అష్టమి తిథి చేసుకోవచ్చు. చాలా మంచిది అనమాట అమ్మవారికి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా తేనె పెడితే చాలా ప్రీతి అమ్మవారికి. తేనె ఒక కమలం పువ్వు సమర్పించినా కూడా అమ్మవారికి ఇష్టమే. ఏమి లేకపోతే ఒక దానిమ్మ పండు, అలాగే పాలల్లో ఒక చుక్క తేనె వేసి పెట్టినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. రైట్ రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. సప్తనామావళి ఏదైతే ఉందో ఖచ్చితంగా లలిత రాదు అని బాధపడే వాళ్ళ కోసం ఇంకో ప్రత్యామ్నాయం
ఆది శంకర్లు ఇవ్వందంటూ ఏదీ లేదు. అందరికీ కూడా అందరినీ కృప చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. సో చక్కగా ఈ సప్తనామావళిని చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రావణ మాసంలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కృతజ్ఞతలక్క.